యేసు ప్రభు దావీదుతో చేస్తున్న ప్రమాణం. ఎవరితో? దావీదుతో చేస్తున్న ప్రమాణం ఎవరి ద్వారా తెలియజేస్తున్నాడు? ప్రవక్త అయిన నాతాను ద్వారా. స్తోత్రం చెప్పు. ప్రవక్త అయిన నాతాను ద్వారా దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. నాతాను, నీవు సేవకుడివి, నేను నిన్ను ప్రేమించా, నీ దృష్టికి ఎవరు అనుకూలముగా ఉంటారో వారందరినీ, అంటే నాకు తెలుసు, పరలోకంలో నుంచి నేను చూస్తున్నా, అయినప్పటికీ నీవు సేవకుడు కాబట్టి నీ దృష్టికి దేవుని యొక్క సన్నిధిలో నిందారహితులుగా ఎవరైతే బ్రతుకుతున్నారో వాళ్ళ లిస్ట్ తీయమన్నాడు దేవుడు. ఎవరు ఉన్నారు దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి బ్రతికేటువంటి వారు, దేవుని పాదాలు గట్టిగా వెడవకుండా పట్టుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చెప్పు అని చెబితే నాతాను అంటారు, ప్రభువా, మీ దృష్టికి అనుకూలమైనటువంటి వాడు, నా దృష్టికి కనబడినటువంటి వాడు దావీదు. ఆమేన్. దావీదు అయితే దావీదుకు తెలియజేస్తాడు, నాతానుకు తెలియజేస్తాడు దేవుడు, నాతాను, నీకు కలుగు చేస్తున్న నీ ప్రత్యక్షత నీ వెళ్ళి దావీదుకు చెప్పు, లోకములో గనులకు ఏ పేరైతే ఉంటుందో ఆ పేరును నీకు పెట్టేదను. లోకంలో గనులుగా ఉండేవాళ్ళు ఎవరున్నారు? గనులుగా గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, బాగా ఉన్నతమైనటువంటి డబ్బు సంపాదించేటువంటి వాళ్ళు. ఇప్పుడు టాటా, బిర్లా, ఇంకా అంబానీ, వీళ్ళంతా దేశంలోనే ధనవంతులు, గొప్పవాళ్ళు. వాళ్ళు తెలియనటువంటి వాళ్ళు ఎవరు లేరు. అంటే వాళ్ళు ఆ స్థితికి వెళ్ళడానికి ఎన్నో రాత్రులు, ఎన్నో దినాలు, సంవత్సరాలు ఎంతో శ్రమ పడితే ఆ పరిస్థితిలోనికి వాళ్ళు వచ్చారు. ఎన్నో చెడు కార్యాలు చేసి ఉండొచ్చు, ఎన్నో మంచి కార్యాలు వారి జీవితంలో చేసి ఉండొచ్చు. అందును బట్టి వాళ్ళ జీవితంలో ఆ ఉన్నతమైనటువంటి కృప వాళ్ళకి కలిగింది. కాబట్టి నేడు సమాజంలో అటువంటి గొప్పవాళ్ళు, గనులైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే నన్ను నమ్ముకున్నటువంటి వారు, నా యందు విశ్వసించినటువంటి వారు, నా పాదాలను పట్టుకొని బ్రతికేటువంటి వారు గనులకు కలిగినటువంటి గొప్ప పేరుని నేను పెడతానంటాను. స్తోత్రం చెప్పు. నోటితో కూడా చెప్పా, నోటితో కూడా చెప్పాలి. హల్లెలూయా. గనులకు కలిగినటువంటి గొప్ప కృప. మీకు ఒక సంగతి తెలుసా? దేవుని సన్నిధిలో విడువక చేసినటువంటి ప్రార్థన, ఆయన పాదాలను గట్టిగా పట్టుకొని ఉంటే గనులైనటువంటి వారి కంటే గొప్ప కృపలో దేవుడు నిలబెడతాడు. తెలుసా మీకు? గనులైనటువంటి స్థితిలో అంటే వాళ్ళు ఎంతో కష్టపడి ఉంటారు, ఎంతో శ్రమపడి ఉంటారు, ఎన్నో కుటుంబాలు కొల్లగొట్టుంటారు, ఎన్నో కుటుంబాలను ప్రేమించి ఉండొచ్చు. అందును బట్టి ఎన్నో సంవత్సరాల కష్టం వాళ్ళ స్థితిలో నిలబెట్టి ఉండొచ్చు. కానీ ఏ పని, ఏ స్థితి, ఏ బ్రతుకు, ఏది కాకుండా ఆయన సన్నిధిలో పాద పద్మములుగా ఎవరైతే బ్రతుకు ఉంటారో అంత గొప్ప కృప దేవుడు కలుగు చేస్తారట. ఇక్కడుంచే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి, అంటే దేవుని సన్నిధిలో బ్రతికేటువంటి వాళ్ళకి. వాళ్ళు ఏదో పని చేసి గొప్పోళ్ళు అయి ఉంటారు, ఏదో చేసి గొప్పోళ్ళు అయి ఉంటారు. కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళకి, నా పాదాలు పట్టుకున్నటువంటి వాళ్ళకి కలిగినటువంటి ఘనతను నీకు నేను కలుగు చేస్తాను. అందుకే దేవుడు సేవకులకు ఎలాంటి ఘనతను దేవుడు ఇచ్చారో తెలుసా? వాళ్ళు దేవుడు పాదాలు పట్టుకొని బ్రతకడం వల్ల గనులైనటువంటి వాళ్ళతో దేవుడు వారిని కూర్చొని పెడుతున్నాడు. ఆమేన్. నిజమేనా? చర్చిలకు కానీ ఎక్కడికన్నా వెళ్ళినా లోకంలో మంచి మంచి పేరులు, ప్రఖ్యాతి గాంచినటువంటి వాళ్ళైనా సరే సేవకుని ద్వారా ప్రార్థన చేయించుకోవడం. అక్కడ దాకెందుకు? ప్రవక్త అయినటువంటి ఎలీషా కొండ మీద ఉంటారు ఆయన. అందుకే రాజుల సైతం, ఎవరు? రాజుల సైతం
ఎలీషా దగ్గరకు వచ్చేవాళ్ళు. గనులు సైతం ఎలీషా దగ్గరకు వచ్చేవాళ్ళు. మరి ఎలీషా దగ్గర గొప్ప గొప్ప మిద్దెలు ఉన్నాయా, మేడలు ఉన్నాయా, బంగారంతో కూడినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా, ఉద్యోగము ఇంకోటి ఏమన్నా పిత్రార్జితంతో కలిగినటువంటి పరిస్థితులు ఎలీషాకి ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఏలియా విడిచిపెట్టినటువంటి ఒక రగ్గు తప్ప, అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న గుడారము తప్ప ఎలీషా దగ్గర, ప్రవక్త దగ్గర ఏమీ లేదు. మరి ఏమీ లేకుండా రాజులైనటువంటి వారు, గనులైనటువంటి వారు, గొప్పవాళ్ళు ఎలీషా యొక్క రాక కోసం, ఎలీషా యొక్క దర్శనము కోసం, ఎలీషా గారి యొక్క ప్రార్థన కోసం ఎందుకు పరిగెడుతున్నారు, ఎందుకు సిద్ధపడుతున్నారు, ఎందుకు కనిపెట్టుకొని ఉన్నారు? దేవుడిచ్చినటువంటి గొప్ప కృప ఎలీషా దగ్గర. ఆమేన్. అర్థమైందా? దేవుడిచ్చిన గొప్ప కృప ఉంది ఎలీషా దగ్గర. లోకములో ఉన్నటువంటి వేవి ఎలీషా దగ్గర లేవు. దేవుని కృప ఆయనను ఆవరించి ఉంది కనుక ఆయన నోటితో ఏది మాట్లాడినా, ఆయన చెయ్యి ఉంచి ఎవరి మీద ప్రార్థన చేసినా, లేకపోతే ఆయన వాక్యము ద్వారా ఎవరితో మాట్లాడినా, ఆయన ఏ ప్రవచనం ప్రవచించినా అది జరిగిపోతుంది. ఎందుకు? దేవుని కృప ఆయన ఆవరించింది. నాతాను ప్రవక్తతో కూడా దావీదుకు చెప్పమని చెప్పాడు. ఆ రాత్రి వేళ నాతాను ప్రవక్త నిద్రపోతూ ఉంటే ఆ నిద్రలో దేవుడు స్వప్నమందు, దర్శనమందు మాట్లాడతాడు. ఇదిగో నాతాను, ఇదిగో నా ప్రియ కుమారుడు ఇతన్ని ఎన్నుకున్నాను. ఎక్కడుండేవాడండి? చూడండి 17వ అధ్యాయము 7వ వచనం. కావున నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినదేమనగా, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము సెలవిచ్చుచున్నాడని, నీవు నా జనులైన ఇశ్రాయేలుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకుని నీవు వెళ్ళి చోటునెల్లా నీకు తోడుగా ఉండి. చాలు. ఎక్కడి నుంచి తీశాడు దేవుడు దావీదును? ఎక్కడ? గొర్రెల దొడ్డిలో. గొర్రెల దొడ్డిలో ఎవరుంటారు? గొర్రెల కాపరే ఉంటాడు. గొర్రెల దొడ్డి ఎవరికైనా ఇష్టంగా ఉంటుందా? చెప్పండి. గొర్రెల దొడ్డి ఎవరికైనా ఇష్టంగా ఉంటుందా? అది కంపు కలిగినటువంటి వాతావరణం, అది సంతోషంతో కూడినటువంటి పరిస్థితులు ఏమి అక్కడ కనబడవు. అలాంటి గొర్రెల దొడ్డిలో ఉన్నటువంటి దావీదును ఎక్కడ తీసుకెళ్తానంటున్నాడు? ఇదిగో గనులకు కలిగినటువంటి పేరును పెడతానంటున్నాడు. ఎలా సాధ్యం? ఆలోచన చేయండి ఒకసారి. ఒక్క క్షణం వాక్యం మీద మీ దృష్టించి ఆలోచన చేయండి. ఒక గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి ఒక సామాన్యుడైనటువంటి ఒక యవనస్తుడు పడుచువాడు, ఇంచుమించు 12 ఏళ్ళు 13 ఏళ్ళు ఉన్నటువంటి ఆ పడుచువాడు గొర్రెలు కాచుకొని దొడ్డిలో గొర్రెలను మేపుకొని వాటి యొక్క పరిస్థితులు చూచేటువంటి పడుచువాడు గనులు కలిగినటువంటి ఘనత్వంలో, ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి అలాంటి వాళ్లకు కలిగే పేరును పెడతానంటున్నాడు. సాధ్యమా? ఆలోచించే. సాధ్యమా? సాధ్యం కాదు. సాధ్యం అసలు కానే కాదు. కానీ దేవుడు సాధ్యం చేస్తానంటున్నాడు.